మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం పార్టీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వంద మాత్రం మేము ఆలపించే సమయంలో వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వెళ్ళడం జరిగింది. దానిపై మనతో మాట్లాడడానికి బీజేవైఎం ప్రెసిడెంట్ గణేష్ కుందే గారు ఉన్నారు. మనం చెప్పండి, మొన్న వందే మాత్రం పాడాల్సిన సమయంలో ఎంఐఎం సభ్యులందరూ కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దీన్ని ఏ విధంగా వస్తుంది? మొన్న రాష్ట్ర అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ ఆధ్వర్యంలో వందే మాత్రం గానా పాడుతుంటే ఈ ఎంఐఎం చెంచాలు ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళి ఈ యొక్క వందే మాత్రాన్ని అవమానించడం జరిగింది. నేను ఈ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ ఉన్నా, మీరు ఎడగొట్టిర్రా? అసలు మీరు అసలు ఈ దేశమేనా లేకపోతే పాకిస్తానా? పాకిస్తాన్ అయితే పాకిస్తాన్లో వందే మాత్రం పాడాలన్నా వద్దో మీరు నిర్ణయించుకోరి. కానీ హైదరాబాద్లో ఉడితే, భాగ్యనగర్లో ఉడితే, భారత్లో ఉడితే మాత్రం వందే మాత్రం పాడాల్సిందే, భారత్ మాతాకి జై అనాల్సిందే. ఇక్కడ ఇది హిందూ దేశం, ఇది హిందూ సంస్కృతి దేశం, ఇది మేము అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ మా యొక్క సంస్కృతిని, మా రాష్ట్ర గీతాన్ని అవమానిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. నేను మరొకసారి ఈ ఎంఐఎం చెంచాలు మీరు ఇదే పంతాన పోతే బిడ్డ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. మీకు అంత ఇష్టం లేకపోతే హైదరాబాద్లో మీరు పోతే పొండి పాకిస్తాన్కు, అంతేగాని ఈడ వండుకుంటూ ఈడ తిండికి తినుకుంటూ ఇక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని విషయాలు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన అన్నీ కూడా అలవెన్స్ తీసుకొని మేము పాకిస్తాన్ పాట పాడతామంటే కబడతారని చెప్తా ఉన్నా. మీకు అంత సోకుంటే ఇక్కడ భారత్ మాతాకి జై వందే మాతరం అనను అనేవాళ్ళు పాకిస్తాన్కి పోవచ్చు, పాకిస్తాన్లో పోయి ఉండొచ్చు. మేము ఎటువంటి మీకు వద్దని చెప్తలేము. కానీ భారత్లో ఉంటే మాత్రం వందే మాత్రం పాడాల్సిందే, భారత్ మాతాకి జై చెప్పాల్సిందే. మొన్ననే చూసిన ఒక సంఘటన, పెట్రోల్ బంక్లో చాలామంది ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి వచ్చి పెట్రోల్ బాటిల్ ఇస్తూ కూడా మీరు భారత్ మాతాకి జై అనొద్దు, ఎవరైతే అన్నారో వాళ్ళకే పెట్రోల్ ఫ్రీగా ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా ముస్లింలు ఎందుకు అట్లాంటి కామెంట్ చేస్తున్నారు? నేను అడుగుతున్నా, మన అబ్బా జాగిరా హైదరాబాదు వాడు ఇయ్యనీకే ఓడాడసలు నీకు అట్లా. నేను వాడిని ప్రశ్నిస్తూ ఉన్నా, బిడ్డ నువ్వు వేడ పుట్టినవురా? భారత్లో పుట్టలేవా? హైదరాబాద్లో పుట్టలేవా? ఈ హైదరాబాద్లో పుట్టినావు, హైదరాబాద్ తిండి తింటున్నావు, హైదరాబాద్ గాలి పిలుస్తున్నావు, మళ్ళీ భారత్ మాతాకి చేయని నీకు అంత ఇబ్బంది అవుతుంది నీకు? బిడ్డ ఇటువంటి ఏషాలు వేసినా, ఇటువంటి కార్యక్రమాలు వేసినా ఖబర్దార్. ఎవరైతే వ్యక్తి చెప్పారో ఎవరు చేయంటాడా? మరైనా పాకిస్తాన్కి చేయంటాడా? ఇరాన్కి చేయంటాడా? హనుమాన్ చూసా బిడ్డ బట్టలు ఎప్పి కొడతాం విధంగా మాట్లాడితే. ఖబర్దార్. ఇటువంటి వ్యాఖ్యలు మరి ఇంకోసారి చేసినా, ఇటువంటి మాటలు మాట్లాడినా బిడ్డ రాబోయేది ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బట్టలు తీసి కొడతామని చెప్తా ఉన్నా. అంటే ఈ మధ్య కాలంలో హిందూ టెంపుల్ల పైన కానీ హిందువుల పైన కొంచెం దాడులు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వం కూడా అరికట్టలేకపోతుంది. ఎక్కడైతే ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం కూడా వాటిపైన ఎట్లాంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి హిందూ దేవాలయాలను టార్గెట్ చేసుకొని ముస్లింలు కొంతమంది కావాల్చుకొని రేవంత్ ఉద్దీన్ వారి యొక్క ఆదేశాల మేరకు కొంతమంది ముస్లిం వ్యక్తులు కావాల్చుకొని హిందూ దేవాలయాల మీద టార్గెట్ చేసి దాడి చేస్తూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా, నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? నువ్వు ఒక రేవంత్ ఉద్దీన్గా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక కావాల్సుకొని ఈ ముస్లింలతోని దాడులు చేపిస్తూ ఉన్నావు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఉద్దీన్ పెట్టుకొని ఇంకా కింద ఏమైనా కట్ చేసుకుంటే అయిపోతుంది. నువ్వు మామూలుగా రేవంత్ ఉద్దీన్ అయిపోతావు మరి ఇంకోసారి. ఈ విధంగా ఉంటే మాత్రం కబడ్దారని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వచ్చినప్పటి నుండి ఏదో గూడిపోయిన దాడులు అవి ఇవి చేసుకుంటే ఈ కాంగ్రెస్ అంటేనే హిందూ వ్యతిరేక పాలసీ ఈరోజు రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నది. ఈ హిందుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇదే పంతన పోతే మొత్తం ఖబర్దార్ రేవంత్ ఉద్దీన్ అని చెప్తా ఉన్నా. అంటే మొన్న జరిగిన శ్రీరామనవమి శోభయాత్రలో కావచ్చు, అయితే కొందరు పోలీసులు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారు. కొన్ని శివాజీ ఫోటో ప్రదర్శిస్తే కూడా దాన్ని గుంజుకున్న ప్రయత్నం కూడా చేశారు. అంటే ఇప్పుడు రేపు రానుంది కూడా హనుమాన్ ర్యాలీలో కూడా ఇట్లాంటి జరిగే సంఘటనలు అవకాశం ఉందనుకుంటున్నారు. నేను పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నా, ఇదే ఎంఐఎంకి సంబంధించినటువంటి మీటింగ్లు ఉన్నా, ముస్లింలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ఉన్నా వారికి దగ్గరుండి పర్మిషన్లు ఇచ్చి వారిని కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఇస్తారు. కానీ
మా హిందుత్వం కోసము మా శ్రీరామనవమి రోజున మా యొక్క శ్రీరాముడి యొక్క కళ్యాణం రోజున మేము దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఇస్తూ ఉంటే ఈ పోలీసులు పర్మిషన్ల మీద విధిస్తూ ఉన్నారు. నేను పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నా, పోలీసు వాళ్ళారా ఈ యొక్క అధికారం అనేది శాశ్వతం కాదు. ఇది మా అంటే ఇంకో 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ చెంచాలుగా వివరిస్తే మాత్రం రాబోయేది భారతీయ జనతా పార్టీ ఎవరైతే పోలీస్ అధికారులు ఈ విధంగా వివరిస్తూ ఉన్నారో వారి భర్తం పట్టడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కాబట్టి పోలీసులారా వివేకంతో ఆలోచించండి. పర్మిషన్ ఎక్కడైతే పర్మిషన్ తీసుకున్న దగ్గర మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే. వారికి సహకరించి అక్కడ ర్యాలీ తీసుకునే విధంగా మీరు వారికి తోడ్పాటు ఇవ్వాల్సిందే. లేకపోతే ఇటువంటి వేషాలు వేసినా మాత్రం బాగుండని చెప్తా ఉన్నా. అంటే కొందరు నిన్న ర్యాలీ కూడా ఇరాన్కి అనుకూలంగా ర్యాలీ కూడా చేశారు. దానికి భారతదేశ ప్రధాని కూడా ముందుకొచ్చి యుద్ధాన్ని ఆపాలంటున్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళు పుల్వామా ఘటనలు కానీ పహల్గామ్ ఘటన కానీ హిందువుల దాడులు జరిగినప్పుడు కానీ హిందూ దేవాలయం మీద దాడులు జరిగినప్పుడు కానీ ఎప్పుడు వాళ్ళు ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. దీన్ని అంటే మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్న ఎగ్జాంపుల్, ఉరి ఘటన అయినప్పుడు పుల్వామా ఘటన కావచ్చు, ఇంతమంది భారతీయ సైనికులు నిరంతరం భారతదేశం రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించినప్పుడు ఏ ఒక్క పాత బస్సు నుంచి వారి పక్షాన ర్యాలీలు తీయలే. వారి పక్షాన ఎప్పుడు కూడా జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై, సైనికులు అమరని ఎప్పుడు అనలే. కానీ ఇప్పుడు ఇరాన్ యుద్ధం అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు బయటకు వచ్చి ఈరోజు ఇరాన్కు మద్దతుగా ర్యాలీ తీస్తూ ఉన్నారు. మీకు అంతా మద్దతుగా ర్యాలీ చేయాలంటే ఇరాన్లో పోయి ఒక ఫ్లైట్ ఇస్తాం, ఫ్లైట్లో ఎక్కిపోయి ఇరాన్లో పోయి వారికి మద్దతుగా ర్యాలీలు ఇస్తారా ఏం తీస్తారా తీసుకోండి. కానీ హైదరాబాద్లో భారత్లో ఉంటే మాత్రం వేరే దేశం జెండా పట్టుకోవడానికి వీలు లేదు. ఇక్కడ కేవలం భారతీయ జెండా, తిరంగా జెండా మాత్రం ఇక్కడ పట్టుకొని జై జయకారు కావాల్సిందే. వేరే జెండా పట్టుకుంటాం, మేము ఇరాన్ జెండా పట్టుకుంటాం, పాకిస్తాన్ జెండా అంటే పొండి, మీరు పాకిస్తాన్ పోతే పాకిస్తాన్ వండి, ఇరాన్ పోతే ఇరాన్ వండి. అంతేగాని ఇక్కడుండి దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా దేశానికి పక్షాన ఎవరైతే చనిపోతురో వారికి నివాళులు అర్పించకుండా వారికి అమరనకుండా మీరు పాకిస్తాన్కు ఇరాన్కు వాడతామంటే ఇదే పంతాన చెప్తున్నా. ఇట్లా వాడితే మాత్రం దాడులు జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో పాత బస్సులో ఒక మంచి మత స్వేచ్ఛ ఉన్నది. అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకొని ఉన్నది. కావాల్సుకొని ఈ ఎంఐఎం లుచ్చాలు కావాల్సుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వెంటనే బంద్ చేసుకోవాలి. ఆ యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆపాలో ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. అంతేగాని హైదరాబాద్ నుండి జెండాలు పట్టుకుని మేము ఇరాన్కు మద్దతుగా వస్తామంటే కబడతారని చెప్తా ఉన్నా. అయితే ఇప్పుడు దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా భారత్ మాతకి జై అనాలి, వందే మాత్రం పాడాలని చెప్తున్నారు. ఎవరైతే అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు వందే మాత్రం గీత పాడేటప్పుడు బైకాట్ చేశారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే ఆ యుద్ధం భారతదేశానికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉండి ర్యాలీలు తీస్తున్నారో వాళ్ళందరికీ కూడా గట్టి హెచ్చరికనైతే జారీ చేస్తున్నారో బీజేపీ ప్రెసిడెంట్ గణేష్. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.